అదే గదా! అది అసలు ఏంది వీళ్ళకంటూ ఏ శిక్ష లేదా? లేకపోతే వీళ్ళకంటూ ఎవరు పట్టించుకుంటలేరా? గవర్నమెంట్ అంత వదిలేసిందా? అసలు ఏ హక్కుతోని, ఏ ధైర్యంతోని ఇలాంటి పనులు చేస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులను చంపేంత రైట్ ఎవరిచ్చిర్రు మీకు? అంటే మీకు జన్మనియ్యాలి, 9 మంత్స్ మొయ్యాలి, మిమ్మల్ని కనాలి, మిమ్మల్ని సాదాలి, పెంచాలి, చదివిపియాలి, జాబ్‌లొచ్చే వరకు ఏమంటారు బిల్స్ కట్టాలా, అన్నీ చేయాలా? ఎండ్ ఆఫ్ ది డే ఒక్క పర్సన్ కోసం తల్లిదండ్రులను చంపేస్తారా? ఇదేనా సంస్కారం? ఇదేనా పేరెంట్స్ నేర్పింది? మన స్కూల్‌లో గురువులు నేర్పింది ఇదేనా మనకి? ఆ! ఎంత లాయల్‌గా ఉండాలా అసలు నాకు అర్థం గాదు. ఆ! తల్లిదండ్రులను ఎందుకు చంపాలో నాకు అర్థం గాదు. అది ఎందుకు అన్న క్వెషన్. అసలు ఎందుకు చంపాలెందుకు? ఏమన్నా సెన్స్ ఉందా? ఏమన్నా చదువుకున్నావా? అసలు చదువుకున్నదేనా అదసలు? ఆ! 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 నర్సు ఇంకా దట్టు. ఏం నర్సు? ఆమె నర్సు ఆమె ఏమంటారు క్రిమినల్ మైండ్ సెట్టా? అసలు ఇలాంటి మనుషులని ఇంకా ఇలాంటివి జరగొద్దు అని అనుకుంటే మాత్రం ఇలాంటి శిక్ష ఆమెకు వెయ్యాల. ఆళ్ళని ఎలా అయితే చంపిందో ఆ పిల్లని అలా చంపేయాల. అప్పుడు ఎదుటోడు ఇంకోడు ఏయనీకే భయపడతారు. అమ్మో! ఆ పిల్లకేసిన శిక్ష మనకేస్తారని. మన గవర్నమెంట్‌లో ఇలాంటివి చెయ్యట్లేరు కాబట్టి వదిలేస్తున్నారు కాబట్టి డీలే అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఇలా చేస్తున్నారు. ఆ చిన్న పాప బ్యాట్ కోసం కూకట్పల్లిలో చేయలే. వాడికేం శిక్ష ఏసిర్రు? బయటికే రాలే అసలు వాళ్ళకేమేసిర్రు? అమ్ముడు పోయినట్టున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సీరియస్‌లీ అంత కోపమొస్తుంది. తల్లిదండ్రుల గురించి పిల్లల తల్లిదండ్రుల ప్రాణాలు తీయడమేందండి? ఎంత కష్టపడి పెంచుతారు? ఎంత కష్టపడి పనులు చేసుకుంటారు? అది. ఫేమస్ కోసమండి. ఫేమస్ కోసం ఏం చేయమన్నా చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల లాయల్టీగా ఉన్న అమ్మాయిలకు గూడా బ్యాడ్ నేము. వాళ్ళ ఫేమ్ కోసము, వాళ్ళ కోసము ఇంత క్రూయల్స్‌గా బిహేవ్ చేస్తుర్రు. అవతలోళ్ళ ప్రాణం అంటే ఒక కోడితోనో, మేకతో సమానం అయిపోయింది ఇయాల రేపు. వాల్యూ లేదు ప్రాణాలకసలు. నేనంటుందేందంటే ఇప్పుడు నేను ఫైనల్‌గా ఒకటే చెప్తానండి. ఆ పిల్ల ఆ తల్లిదండ్రులను ఎలా అయితే చంపిందో అలానే ఆ పిల్లని చంపాల. అప్పుడు ఇవిలాంటి ఎదవ పనులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా భయపడతారు. అమ్మో! ఆ అమ్మాయికి అలా ఏసినారు అని జెప్పి మామూలుగా షూట్ జేయడమో, మామూలుగా ఉరి తీయడమో గాదు. నరక వేదన లైవ్ పెట్టి ఆ నరకం చూపించుకుంటూ చంపేయాల. ఇలాంటియి ఇంకా బయటికి రావని జెప్పేసి అట్లా. ఆ నరకం ఫేస్ చేసే బదులు ఆ పర్సన్‌ని వదిలేద్దాంరా అని అనుకునే థాట్‌కి రావాల. ఎవరైనా సరే. లవ్ చేస్తే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో పెళ్లిళ్లు చేసుకోరి. లేచిపోరి. ఏదో ఒకటి చెయ్యురి. బట్ ఒక ప్రాణాన్ని తీసే రైట్ ఎవ్వరికీ లేదిక్కడ. అదే గదా! ఇప్పుడు ఎంత ఎంత కష్టపడితే ఆ పిల్లని నర్స్ చేసిర్రు ఆ పేరెంట్స్. అది మర్చిపోయావా? ఆళ్ళ కడుపుని చంపుకొని నీ కడుపు నింపింది అది మర్చిపోయావా? ఎందుకు ఒక అబ్బాయి కోసము వీడేమంటారు నచ్చకపోతే వదిలేయుర్రి. మీ ఇద్దరు కలిసి ఉండాలంటే పేరెంట్స్‌ని వదిలేయాల. చంపేంతంటే రోజుకొక కొత్త కొత్త న్యూసులు ఇవి అంత క్రేజీగా ఉన్నాయి న్యూసులు గూడా అంతా. అసలేంది మరి ఇంత క్రూయల్స్? మూవీలో చూసి ఇది చేస్తుర్రు. అది మూవీ వరకే ఉండాలా. రియాలిటీలో చేసుకోవద్దు. లైఫ్ మొత్తం బొక్కడిపోతది. చెప్తున్నా గదా! నరక వేదన ఇలాంటి చావు సచ్చే కన్నా మనిషి లెక్క బతుకుతే అయిపోతదిరా అని అనుకోవాల. అట్లాంటి చావు మనం ఇయ్యాల. ఇంకొకసారి ఇవి రిపీట్ జెయ్యరు. మీరన్న ప్రకారంగా మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసినా గాని కూడా గవర్నమెంట్ నోరు మూసుకొనుంది. ఇప్పుడు చిరు సార్ ఏదో ఒక మోడర్న్ అని చిన్మయి అక్క పెద్దక్క రియాక్ట్ అయింది. అంతేగాని వీట్ల మీద మరి రియాక్ట్ కాదు ఆ అక్క. ఈ వీట్ల మీద ఫేమస్ అవ్వదు. ఎవరో సెలబ్రిటీని పట్టుకుంటేనే ఫేమస్ అయితది. ఇప్పుడు రియాక్ట్ గార్రి. మీరందరు రియాక్ట్ అయితే గవర్నమెంట్ రియాక్ట్ అయితే దానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతది. మీరు వదిలేస్తుర్రని బయట సొసైటీ అట్లా జరుగుతుంది.